ప్రేక్షకులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం, మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఘన స్వాగతం పలికిన పట్టణ ప్రజలు. గుడివాడ పట్టణంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని హారతులు గజమాలలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్న గుడివాడ బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు. గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుడివాడ 33వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 33వ వార్డులో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎన్నికల అభ్యర్థి దేవినేని అవినాష్, పార్లమెంటు అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. వీధి వీధిన మంత్రి ఉమాకు హారతులు పూలమాలలతో ప్రజానికం ఘనస్వాగతం పలికారు. పట్టిసీమతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ఉమా పేర్కొన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలడం బాధాకరమని, ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి, కౌన్సిలర్ నెర్సు చింతయ్య, కోఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గం గుడివాడ కృష్ణా జిల్లాలో చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి 1982 మార్చి 29 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగిన స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి కుమారుడు అవినాష్ ఇవాళ రామారావు గారి గడ్డ, రామారావు గారి అడ్డ, తెలుగుదేశం పార్టీకి కంచుకోట గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడ ప్రజల నాయకుల ఆశీస్సులతో ఇక్కడ పంపించడం జరిగింది. ముందుకు తీసుకెళ్తున్నారని ఈ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు, రౌడీ కొడుకొచ్చాడని. ఇవాళ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా, అదేవిధంగా ప్రజల అభిమానం పొందిన నాయకుడు దేవినేని నెహ్రూ గారు. ఇవాళ మా వంశం పట్టిసీమ కట్టిన వంశం ఇది. ఇవాళ ఈ ప్రాంతానికి పట్టిసీమ దండగన్నాడివి నువ్వు, పట్టిసీమ పండగ చేసింది మేము. శాసనసభలో దుర్భాషలాడిన ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి, కోడికత్తి అభ్యర్థి ఇవాళ రౌడీలని మాట్లాడుతున్నాడు మమ్మల్ని. 3 దశాబ్దాలుగా 37 ఏళ్ళగా 1983 నుంచి ఈరోజు వరకు కూడా దేవినేని కుటుంబం నుంచి దేవినేని నెహ్రూ గారు 5 సార్లు, దేవినేని రమణ గారు 1 సారి, దేవినేని ఉమా 4 సార్లు గెలిచి ఇవాళ 5వసారి మళ్ళీ మైలవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మేము పోటీ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తి కోడికత్తి పార్టీ అభ్యర్థి ఏనాడన్నా పట్టిసీమ నీళ్ళ గురించి మాట్లాడా? ఏనాడైనా పోలవరం ప్రాజెక్ట్ చూశాడా? ఇవాళ జగన్ రెడ్డి ఒకసారి పోలవరం చూడలా. ఈ కోడికత్తి దొంగలు ఎవ్వరూ పోలవరం చూడలా. పట్టిసీమని ఏ రోజు కూడా మమ్మల్ని మంచి కోరుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న గుడివాడ పట్టణంలో మరి నిరాజనం పట్టారు. తప్పకుండా దేవినేని అవినాష్ మంచి విజయాన్ని కార్యకర్తలు, నాయకులు, ప్రజల సహకారంతో, ఆశీస్సులతో మంచి విజయం సాధించబోతున్నాడు. గుడివాడ సైకిల్ అమరావతికి వస్తుంది. ఏ మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో నా సహచరుడు, నా మిత్రుడు రావి వెంకటేశ్వరరావు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తున్నాడు. అలాగే యలవర్తి శ్రీనివాసరావు చైర్మన్గా చక్కగా అందరినీ కలుపుకొని పనిచేస్తూ ఉన్నాడు. అలాగే బాబ్జీ మరి బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి ఇప్పుడు గొడవరు వెళ్తూ ఉన్నాడు. పెన్నవేని వెంకటేశ్వరరావు ఆప్కాప్ చైర్మన్గా ఆయన మరి నందివాడ కానీ, గుడివాడ కానీ జిల్లా అంతా కూడా తిరిగి పార్టీ అభ్యర్థుల కోసం పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా
నువ్వు ఏ మాటలైతే తిడతా ఉన్నావో అవన్నీ నీకే తగులుతాయి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ మంచి మెజార్టీతో సైకిల్ గుర్తు మీద గెలవాలి. 2 దశాబ్దాలుగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. చక్కగా ఈరోజు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు ఆయన. మరి పార్లమెంట్లో ఆ రోజు గుండెపోటుతో మరి మన రాష్ట్ర విభజనప్పుడు ఏ విధంగా పోరాటం చేసి ప్రాణాలను సైతం కూడా లెక్క పెట్టకుండా ఆయన పోరాటం చేశాడు. నారాయణ గారు ముందుకెళ్తున్నారు. తప్పకుండా కొనకళ్ళ నారాయణ గారికి ఒక ఓటు, అట్లాగే దేవినేని అవినాష్కి ఒక ఓటు సైకిల్ గుర్తు మీద వేసి ఒక సైకిల్ ఢిల్లీ పోవాలి, ఒక సైకిల్ అమరావతి పోవాలి. తెలుగు వారికి ఇవాళ మెర్స్ చింతయ్య గారు హ్యాట్రిక్, మరి ఇది విజయాన్ని ఇచ్చే వార్డు. ఇటువంటి వార్డులో తిరగడం నాకు కూడా ఆనందంగా ఉంది. తప్పకుండా కార్యకర్తల నాయకులు పొద్దున్నే ఎండలను కూడా లెక్క పెట్టుకుని బాగా తిరుగుతున్నారు. ఈ ఉగాది అందరికీ శుభం జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. చావైనా బ్రతుకైనా ఈ గుడివాడ నియోజకవర్గంతోనే నా జీవితం ముడిపడి ఉంది. తప్పనిసరిగా ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకువెళ్లే విధంగా చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మీ ముందు పోటీ చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ గారి యొక్క మరి విజయానికి కోరుతూ ఈ రోజున గౌరవనీయులు మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గుడివాడ పట్టణంలో 33వ వార్డులో ఆయన పర్యటించడం జరుగుతూ ఉంది. ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళనివ్వండి, ముఖ్యంగా మహిళామ తల్లులు, ఆడపడుచులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, దేవినేని అవినాష్ గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా అమరావతికి గుడివాడ సైకిల్ వెళ్ళబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఇదంతా ఒకటే కారణం, ముఖ్యమంత్రి గారి యొక్క అభివృద్ధి, ఆయన యొక్క విజన్, ఆయన పడేటటువంటి కష్టం, దానికి ప్రతిఫలమే రేపు ప్రజలు ఓటు రూపంలో చూపించబోతున్నారని చెప్పి తెలియజేస్తాం. అమరావతికి పంపించడానికి గుడివాడ ప్రజలంతా మరి ఉగాది సందర్భంగా వారికి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున సోదరులు దేవినేని మంత్రి గారు, దేవినేని ఉమా గారు మా వార్డులో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన నా వార్డులో ఈ రోజున ఉగాది సందర్భంగా మరి ఈ వార్డులోకి వచ్చి మరి అవినాష్ గారి గెలుపు కోసం ఆయన మా సోదరుడు చైర్మన్ ఎలవర్ శ్రీనివాసరావు ఈ రోజున నా వార్డులో తిరగడం చాలా ఆనందంగా ఉంది. గుడివాడ 27, 28 మరియు 29వ వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడ పట్టణం 27, 28, 29 వార్డుల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి శనివారం ఇంటింటికి తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ఎమ్మెల్యే నాని ప్రజలకు వివరించారు. వీధి వీధిన మహిళలు హారతులతో స్వాగతం పలుకగా 29వ వార్డు బేతవోలులో క్రేన్తో భారీ గజమాలతో అభిమానులు ఎమ్మెల్యే నానికి స్వాగతం పలికారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక మేనిఫెస్టోను ప్రవేశపెట్టడం జరిగిందని నాని పేర్కొన్నారు. గతంలో ఈ 3 వార్డుల్లో తనకు మెజార్టీ తక్కువ రావడం జరిగిందని, ఈసారి ప్రజల స్పందన చూస్తుంటే తనకు మంచి మెజారిటీ వస్తుందన్న నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా నాయకులు అడబాల అప్పారావు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైకాపా అధ్యక్షులు గొర్ల శ్రీను, పార్టీ జిల్లా నాయకులు మండలి హనుమంతరావు, పెద్ద సంఖ్యలో నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 27, 28, 29 వార్డుల్లో పర్యటిస్తున్నాం. ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మంచి స్పందన వస్తుంది. ఈ వార్డుల్లో ఈ 3 వార్డులు అన్ని సామాజిక వర్గాలు ఉన్నటువంటి వార్డులు. గత ఎన్నికల్లో ఈ 3 వార్డుల్లో నాకు కొంత మైనస్ వచ్చింది. ఈసారి చాలా పెద్ద మెజార్టీ వస్తుందన్నటువంటి ఆశాభావం ఉంది. ఎందుకంటే మహిళామ తల్లులు, వార్డులో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరూ కూడా బయటికి వచ్చి ఆశీర్వదించి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, తప్పకుండా మీకు ఓటేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వార్డుల్లోనే ఈ రకమైనటువంటి స్పందన ఉంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున
మహిళలు కానీ యువత కానీ పెద్దలు కానీ ఓటు వేస్తారన్నటువంటి నమ్మకం అయితే నాకు కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన విడుదల చేసినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా ఇక్కడ గుడివాడలో దాదాపు 2000 లోపు ఇళ్ళు కట్టారు, 3,60,000 రూపాయలు రుణం ఇచ్చారు. కొంత వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టించుకున్నారు, 25,000, 50,000, 1,00,000. ఆ ఇచ్చినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి లోన్ని రద్దు చేస్తానని చెప్పి మే 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టినటువంటి డబ్బులను కూడా వాపస్ ఇవ్వటం, ఇంకా దాదాపు 70 ఎకరాల చిల్లర అక్కడ ల్యాండ్ ఉంది. ఆ 70 ఎకరాలని కూడా లేఅవుట్ చేసి మరి పేదలకి పట్టాలు ఇచ్చి దాంట్లో హౌసింగ్ ఆల్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అని చెప్పి అందరికీ ఇల్లు, పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు కట్టించేటువంటి బాధ్యత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి గుడివాడలో శాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ ప్రాంతం అన్నదమ్ముల్లాగా కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలంటే ఇక్కడ కులతత్వాన్ని రెచ్చగొట్టి హత్య రాజకీయాలు చేసి వ్యక్తుల్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, రంగా గారి ఆశీస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు, బాబు జగజ్జీవన్ గారి ఆశీస్సులు, బాపూజీ గాంధీ గారి ఆశీస్సులు, అబ్దుల్ కలాం గారి ఆశీస్సులు, ఇటువంటి మహామహుల ఆశీస్సులన్నీ కూడా ఈ గుడివాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే వీళ్ళందరి ఆశీస్సులు నా మీద ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఆ దేవదేవుడు అన్నటువంటి ఆ యేసుప్రభు కానివ్వండి, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అల్లా వీళ్ళందరూ కూడా మంచి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మేము రేపు జరిగిపోయే 11వ తారీఖు ఎన్నికల్లో తప్పకుండా ప్రజల సహకారంతో విజయం సాధిస్తాం. 11వ తారీఖు జరిగిపోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు ముద్రించి బాలశౌరి గారిని పార్లమెంట్కి, అసెంబ్లీకి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు ఈ రోజున 27, 28, 29 వార్డులో తిరుగుతుంటే మరి నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో మరి ఎన్నడూ లేని విధంగా మరి ప్రజలంతా కూడా వార్డు ప్రజలంతా కూడా బయటకు వచ్చి మరి హారతలు ఇచ్చి మరి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇవ్వడం అంటే మరి చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఈ వార్డులో ఇంత ఆప్యాయత మేము చూడాలి గతంలో ఎప్పుడు కూడా. మరి ఈ రోజున మార్పు ఇంతగా కనపడుతుందంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ 27, 28, 29 వార్డుల్లో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికమైన భారీ మెజార్టీ వస్తుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజున మరి చూసుకుంటే మన స్థానికులైనటువంటి కొడాలి నాని గారు మరి ఆయన ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి పిలిచినా కానీ, ఏ సహాయం కావాలన్నా కానీ వెంటనే స్పందించే వ్యక్తి నాని గారు. మరి ఆయన కులం కానీ మతానికి కానీ అతీతమైన వ్యక్తి, ప్రాంతానికి కానీ ఎవరికి కూడా అతీతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో ఉంటే మరి గుడివాడ నియోజకవర్గం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొడాలి నాని గారికి అలాగే వల్లభనేని బాలశౌరి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ విజయం చేకూరుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. గుడివాడ బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు పార్టీ జెండాను ఎగురవేసి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ సంక్షేమం, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ఆవిర్భవించిందని, ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచి పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాజబాబు కోరారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేందుకు భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని, 2 పార్లమెంటు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 282 స్థానాలతో దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం జరిగిందని పేర్కొన్నారు. దేశం యొక్క దశ దిశను నిర్దేశించే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, సురే గాంధీ, ఆలమూరు మురళి, శనక్కాయల లీలాకుమారి మరియు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా కార్యకర్తలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 1951లో జనసంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జనసంఘ్ ఏర్పడింది. అది 1951 నుంచి 1980 వరకు జనసంఘ్ కంటిన్యూ అయ్యి తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడి అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. తరువాత సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, టెలిఫోన్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ గ్రామీణ సదక్ యోజనలో ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవేస్ కూడా వాజ్పేయి గారి గవర్నమెంట్ టైంలోనే డెవలప్ చేయడం జరిగింది. నేడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 282 స్థానాల్లో విజయం సాధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముద్ర లోన్లు కానివ్వండి, మహిళలకి ఆత్మహత్య కాపాడేందుకు మరుగుదొడ్లు కానివ్వండి, అలాగే పేదలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో చేయడం జరిగింది. నేడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో కనుక చేకూర్చినట్టయితే 370 ఆర్టికల్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉందో దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. మనకి అధిక భాగం మన బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించడం జరుగుతుంది. ఆ రక్షణ రంగం నుంచి కనుక ఆ అమౌంట్ ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందు చేయొచ్చు. కనుక ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక 68 సంవత్సరాల క్రితం భారతీయ జనసంఘ్ ఈ దేశ ప్రజల ఆశాజ్యోతిగా దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి జనసంఘ్ ప్రజలందరి ఆకాంక్షల్ని, ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కోసం మహానుభావులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, పండిట్ దీన్ దయాళ్జీ కానీ వీరంతా కూడా వారి జీవితాలని సర్వస్వం త్యాగం చేసి జనసంఘ్ ద్వారా దేశ ప్రజలకి సేవ చేయడం జరిగింది. తదనంతర పరిణామాలు, దేశంలో ఎమర్జెన్సీ వచ్చి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించినప్పుడు జనసంఘ్, ఇతర రాజకీయ పార్టీలు అందరూ కలిసి దేశంలో జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. విజయానికి దగ్గరగా వెళ్ళి 1 ఓటు 10 ఓట్ల తేడాల్లో 2 సార్లు ప్రభుత్వాన్ని కుప్పగూల్చిన ఘనత ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి మిత్రపక్షాలదే. ఆనాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి కనుక మద్దతు ఇచ్చి ఉన్నట్లయితే ఈ దేశానికి లక్షల కోట్ల రూపాయలు నష్టం జరగకుండా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆ రోజున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఇతర పక్షాలను కూడా ఇవ్వనివ్వకుండా ప్రభుత్వానికి రాకుండా అడ్డుకున్నప్పటికీ వాజ్పేయి గారు మనోధైర్యంతో భారతీయ జనతా పార్టీ సైనికులంతా కూడా 98లో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవగా అప్పటికే దేశ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించినటువంటి మన కపట నాటక సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ చెంతన చేరి భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం అయ్యి మళ్ళీ అధికారాన్ని చేపట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ వల్లనే చంద్రబాబు దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పాలనలోనే దళిత వర్గాల అభివృద్ధి జరిగిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పాలనలోనే దళిత వర్గాల అభివృద్ధి జరిగిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రాష్ట్రంలో దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల్లో చేరుస్తారని శివాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొంగులేటి జయరాజు, కంచర్ల సుధాకర్, అంబేద్కర్, వడ్లపాటి డేవిడ్ రాజు, సురేష్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేవినేని అవినాష్ ఏదైతే ఈ రోజున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో అతను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు. అటు సమైక్యాంధ్ర ఉద్యమం కానివ్వండి, అటు ప్రత్యేక హోదా ఉద్యమం కానివ్వండి, ప్రతి అంశంలో కూడా అవినాష్ ఎంతో చాకచక్యంగా ఈ ఉద్యమాలను ముందు తీసుకెళ్లడంలో చాలా సఫలీకృతులైన సంగతి మనం తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడంలో కానీ, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ దేవినేని అవినాష్ అందరివాడు. ఈ అందరివాడైన అవినాష్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఏదైతే ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టి
కొడాలి నాని ఇప్పటివరకు లబ్ధి పొందుతున్నాడు. అతని చరిత్రకు ముగింపు పలకాలి. దేవినేని అవినాష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధికే ఓటేయాలి, నియంత్రిత ధోరణి తిరస్కరించాలని చెప్పేసి నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. బీజేపీ తోటి టీఆర్ఎస్ తోటి ఏదైతే ఈ రోజున లోపాయకార ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసే శక్తులుగా తయారైనటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు అంగీకరించాలని తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అనేక విధాలుగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉందని తెలియజేస్తున్నాను. 25 ఎంపీ సీట్లు కూడా ముందుగానే బీజేపీకి తాకట్టు పెట్టిన వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసి ఈ రోజున సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. అందుచేతనే ఈ రోజున అభివృద్ధికి అధికార దాహానికి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ప్రజలు భావించాలి. కేవలం ఈ రోజున అధికార దాహంతో అనేక విధాలుగా కోట్ల రూపాయలు పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి ఈ రోజున కుమ్మరిస్తున్న సంగతి కూడా ప్రజలు గ్రహించాలని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్ని పరిణామాలు వస్తాయి మీకు తెలుసు. ఎస్సీ ఎస్టీ క్రైస్తవులు మైనారిటీల మీద అనేక విధాలుగా దాడులు పెరిగిపోయినాయి. వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటు మోడీని పొగుడుతూ టీఆర్ఎస్ని పొగుడుతూ కేసీఆర్ను పొగుడుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సూటి ప్రశ్న వేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీల మీద అనేక దాడులు పెరిగిపోయినాయి. క్రైస్తవ మత పెద్దలను చంపేస్తున్నారు, మైనారిటీ పెద్దలను చంపేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎందుకని బీజేపీ పార్టీతో వాళ్ళు మరి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం అసెంబ్లీకి వెళ్ళకోకుండా, ప్రజల పక్షాన పోరాటం చేయకోకుండా, అసెంబ్లీకి వెళ్ళకోకుండా కూర్చుని ఈ రోజున కొడాలి నాని ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిన సంగతి ప్రతి ఒక్కరు గ్రహించాలి. అందుచేతనే గుడివాడ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దాలంటే, ఒక మంచి పట్టణంగా నగరంగా తీర్చిదిద్దాలంటే తప్పనిసరిగా అవినాష్ బాబును నెగ్గించాలి. అవినాష్ బాబు ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అతను అందరి వాడు, అందరితో కలుపుకుని పోయేవాడు, కులాలన్నింటినీ కూడా కలుపుకుని అన్ని మతాలను కలుపుకుని ఈ రోజు ముందుకు పోతున్నాడు. యువకుడైన అవినాష్ని అందరూ కూడా వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలంతా కూడా సమైక్యంగా ఉండి ఏదైతే కులశిచ్చు మతశిచ్చులు పెట్టి ఈ రోజున లబ్ధి పొందాలని చూస్తుంటే బీజేపీ టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రలను పూర్తిగా ఖండించాలని చెప్పేసి తెలియజేస్తూ అభివృద్ధికే పట్టం కట్టండి, సంక్షేమానికే పట్టం కట్టండి. ఈ రోజున అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, పోలవరం కడుతున్న ముఖ్యమంత్రికి మీరు అందరూ మద్దతుగా పలకాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిష్లా దత్తాత్రేయులు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిష్లా దత్తాత్రేయులు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి దత్తు బైక్ ర్యాలీతో పట్టణ పురవీధులలో రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని, కాంగ్రెస్కు మద్దతుగా ఉండి ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు తోడ్బాటును అందించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మరియు ఉచిత గ్యాస్ వంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని, కేంద్రంలో రాహుల్ ప్రధాని కాగానే పేద ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని, కాంగ్రెస్కు తిరిగి పూర్వ వైభవం రావడం తథ్యమని దత్తు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వడ్డాది రాజేష్, యువజన కాంగ్రెస్ నాయకులు సిస్లా లోహిత్, ఉంగరాల హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బైక్ ర్యాలీ పెట్టించాం. ఈ బైక్ ర్యాలీకి వచ్చినటువంటి రైతులు అందరూ చాలా సంతోషిస్తున్నాం. ఈ విధంగా ఇంకా స్పందన చాలా బాగుంది. కాబట్టి మీరందరూ ఒకసారి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పథకాల గురించి ఆలోచించండి. ఆయన చేసినటువంటి పథకాల్లో నెలకు 6,000 చొప్పున, సంవత్సరానికి 72,000 రూపాయలు మరి ఇస్తున్నారు. ఆ పథకం చాలా గొప్పది. ఆ పథకాన్ని ఎవరు పోగొట్టుకోకండి. పోగొట్టుకుంటే 3,60,000 రూపాయలు పోయినట్టే. ఎవరైనా నామకి వాస్తే 500-1000 రూపాయలు ఇస్తే జోలు పెట్టుకోండి. అది ఒక రోజులో ఖర్చు అయిపోయేటువంటి విధానం, లేకపోతే 2 రోజులు అంతకు మించి రాదు. ఈ 3,60,000 పథకాన్ని మాత్రం మీరు పోగొట్టుకోకుండా కంపల్సరీగా రాహుల్ గాంధీ గారికి వేసి, ఇందిరా కాంగ్రెస్ హస్తానికి వేసి మీరందరూ గెలిపించాలని మనసారా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలిసిందే మరి 4 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు. 4 గ్యాస్ బండ్ల తర్వాత 2 లక్షలు రైతులకు రుణమాఫీ, అట్లాగే 2 లక్షల డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, మరి ప్రత్యేక హోదా ఇస్తాడు. మరి మన కళ్ళ ముందు పెరిగే పిల్లలకి అందరికీ ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కావాలంటే మీరందరూ రాహుల్ గాంధీ గారికి ఓటేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హస్తం గుర్తుకేసి ఎమ్మెల్యేని, ఎంపీని ఇద్దరిని గెలిపించుకుంటూ కోరుతున్నాను. ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేస్తున్నామండి గుడివాడ టౌన్లో. ఈ రోజున భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారండి.
ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తప్పకుండా కాంగ్రెస్ని గెలిపించి మన కాంగ్రెస్ అభ్యర్థి శిష్లా దత్తాత్రేయులు గారికి, ఎంపీ అభ్యర్థి గోలుకృష్ణ గారికి ఓటేసి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా మీ సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రవేశపెట్టి తప్పకుండా న్యాయం చేకూరుస్తారని తెలియజేస్తూ ఈరోజు గుడివాడ ప్రజలకి ఒకటే మాట తెలియజేస్తున్నా. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అందరూ కూడా కాంగ్రెస్ని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మన ప్రజలందరికీ వస్తాయి. మీకు నమస్కారాలు తెలుస్తూ జై కాంగ్రెస్. గుడ్లవల్లేరు మండలం వేమవరం, కవతవరం, గుడ్లవల్లేరు, సింగలూరు తదితర గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం, కవతవరం, గుడ్లవల్లేరు, సింగలూరు తదితర గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన హారతులతో మహిళలు ఘనస్వాగతం పలుకగా గుడ్లవల్లేరు గ్రామంలో క్రేన్తో గజమాల వేసి అవినాష్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. గుడ్లవల్లేరులో జరిగిన ప్రచారంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని, ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని దేవినేని అవినాష్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాను చేయబోయే అభివృద్ధి పనులను ప్రత్యేకంగా గుడివాడ నియోజకవర్గ మేనిఫెస్టో రూపంలో ప్రచురించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా లెక్క పెట్టకుండా రాష్ట్రం కోసం పోరాటం చేశాడు. ఆ రోజు గుండెపోటుతో పార్లమెంట్లో పడ్డా మృత్యుంజుడై బతికి వచ్చాడు. మళ్ళీ రెండోసారి పార్లమెంటు సభ్యుడయ్యారు. మళ్ళీ ఈరోజు ఈ కష్టకాలంలో ప్రత్యేక హోదా సాధించడానికి మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా మీరు ఢిల్లీ పంపిస్తున్నారు. అదేవిధంగా అవినాష్ అబ్బాయి నేను బాబాయ్ గారు అబ్బాయి సోదరులారా సైకిల్ గుర్తు రావాలమ్మా తమ్ముళ్ళు. మనం సైకిల్ గుర్తుకే మన ఓటు, అదే మన నినాదం. ఇవాళ కోడికత్తి అభ్యర్థి అంటా ఉన్నాడు రౌడీ వంశం అని. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారి శిష్యుడు స్వర్గీయ దేవినేని నెహ్రూ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆయన శిష్యుడిగా, కంకిపాటి శాసనసభ్యుడిగా ఇవాళ కృష్ణా జిల్లాలో 5 సార్లు గెలిచిన శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేవినేని నెహ్రూ తమ్ముళ్ళు దేవినేని నెహ్రూ తమ్ముళ్ళే ఒకసారి మంత్రి రమణ, ఒకసారి మంత్రి ఉమా అయితే దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఎమ్మెల్యే అవడాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ రాజకీయ కుటుంబం మాది. మా తాత 20 ఏళ్ళు సర్పంచ్గా నెప్పల్లి గ్రామంలో కంకిపాడు మండలంలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చాం. నెహ్రూ గారి పోరాటం కానీ, నెహ్రూ గారు తెలియని వాడు ఈ కృష్ణా జిల్లాలో రైతు వారిగా కానీ, రైతు కూలీగా కానీ, కార్మికులుగా కానీ నెహ్రూ తెలియని వ్యక్తి కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో లేరని తెలియజేస్తున్నారు. మన నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అధికారులను మారుస్తున్నారు, అధికారులను పక్కన పెడుతున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా మోడీ, కేసీఆర్, జగన్ రెడ్డి ఈ కుట్రలో కుతంత్రాలు పాల్పడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై చంద్ర గద్దె అనురాధ గారు అందరూ గారు మా ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి గారు ఇప్పుడు దాకా మంది టన్లో మా ప్రచారాన్ని నిర్వహించాం. చంద్రబాబు గారు చేసే కార్యక్రమం ఏవైతే ఉన్నాయో దానికి ఆధారంగా ఈరోజు మహిళలు కానివ్వండి, యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. వాళ్ళు ఏ నమ్మకం అయితే పెట్టినారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. చంద్రబాబు గారి పథకాలు ఈరోజు మేము ప్రజలకు మా మీద ఉన్న సానుభూతి, వాళ్ళకి మాకు ఇచ్చిన మద్దతు తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.
గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు యంత్రాంగం మరియు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందని వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు మండిపడ్డారు. గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం మరియు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందని వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు మండిపడ్డారు. గుడివాడ వైకాపా కార్యాలయంలో మచిలీపట్నం వైకాపా పార్టీ పరిశీలకులు ఎంవి నారాయణరెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మండలి హనుమంతరావు మాట్లాడుతూ విజయవాడ నుండి కొంతమంది వ్యక్తులు గుడివాడ పట్టణంలో వివిధ హోటళ్లలో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మకాం వేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యాలయంలో ఒక వ్యక్తి మృతి చెందితే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టకుండా మృతదేహాన్ని విజయవాడ తరలించడం శోచనీయమన్నారు. పోలీస్ మరియు ఎన్నికల సిబ్బంది పట్టణంలోని అరాచక శక్తులను తరిమికొట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గం అనేక మంది శాసనసభ్యులు కొంతమంది మంత్రులుగా చేయటం కూడా జరిగింది. అది గుడివాడలో ఎప్పుడూ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగటం కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలగడం కానీ, శాంతి భద్రతలకు ఆటంకం కలగడం కానీ మరి ఎక్కడ ఉన్న దాఖలాలు అయితే లేవు. ఏదో స్వల్ప ఘర్షణలు అవన్నీ కూడా ఏ గ్రామంలో అయినా ఏ పట్టణంలో అయినా సర్వసాధారణంగా ఉంటాయి, పెద్ద పట్టించుకోవాల్సినవి కాదు. భిన్నంగా విజయవాడ నగరానికి సంబంధించి నేరాలతో ఆరితేరి అనేక హత్యలతో సంబంధం ఉండి, ముఖ్యంగా మరి ఈ రాష్ట్ర 1988లో హత్యగా వెంపడిన వంగవీటి మోహన్ రంగా గారు ఈ రోజుకి కూడా జనాల హృదయాల్లో ఉండటం, రంగా గారిని హత్య చేసిన తర్వాత రంగా గారి అనుచరులు ముత్యాల శోభనాద్రి, రామిశెట్టి ఆదినారాయణ లాంటి యువకుడిని, ముత్యాల శోభనాద్రి గారిని అయితే మరీ ఘోరంగా గర్భిణీగా ఉన్న కూతురు దగ్గరికి ఆ రోజు ప్రత్యేకంగా ఆదివారం కావడంతో ఇంటికి కూర పట్టుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కూతురు దగ్గరికి వెళ్తుంటే మార్గ మధ్యంలో నిర్దాక్షిణ్యంగా చంపించిన ఘన చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు మేము బీసీ పక్షపాతులం, బీసీల పట్ల మాకున్న ప్రేమ అని చెప్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ర్యాలీలో గుడివాడ పట్టణానికి చెందిన ఒక బీసీ యువకుడు ప్రమాదవశాత్తు గాయాలకు గురై హాస్పిటల్లో జరితే నా పార్టీకి సంబంధించిన వ్యక్తనో లేదా నా కార్యకర్తనో నా అభిమాననో కాకుండా ప్రతిపక్షానికి చెందిన ర్యాలీలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి ఆసుపత్రి పాలైతే ఆ ఆసుపత్రి బిల్లు అంతా కూడా నేను చెల్లిస్తానని ముందుకెళ్ళి ఆసుపత్రి బిల్లు చెల్లించినప్పటికీ కూడా మరి దురదృష్టవశాత్తు ఆ యువకుడు చనిపోతే కనీసం ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శ చేసినటువంటి పరిస్థితి కూడా లేని దుస్థితి. మరి నిన్నటికి నిన్న ఒక యువకుడు విజయవాడ పట్టణానికి సంబంధించి వీరి ముఠాలో సభ్యుడు ఈ దోపిడీ, హత్యలు, కాల్మని ఇతర నేరాలతో సంబంధం ఉన్న ముఠాలు గుడివాడలో దిగిన సందర్భంగా వారు పత్రికల్లో చూసినట్టయితే అతను ఏ కారణం అయితే చనిపోయాడో తెలియదు, కానీ వారిలో వారు కొట్టుకుని మరణించారు అని చెప్పి. కానీ మరి గుడివాడ ప్రజలు అనుకుంటున్నది, గుడివాడ నియోజకవర్గంలో ప్రజలైతే చర్చించుకుంటున్నది, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన కొంత నగదు ఏదో పోయినట్లు, ఆ నగదు ఈ కుర్రవాడు తీశాడేమో అని చెప్పి అనుమానంతో అతన్ని కొట్టడం ద్వారా గాయాలు జరిగినాయే, ఆ గాయాల ద్వారా మరణించాడేమో అని ప్రజల యొక్క అనుమానం.
ఎన్నికల సందర్భంలో ఇటువంటి విషయాలన్నీ కూడా పూర్తి పర్యవేక్షణాధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. ఎప్పటికైనా సరే పోలీసు వారు ఐ రిక్వెస్ట్ ది పోలీస్ అఫీషియల్స్ ద రిజిస్టర్ కేస్ అండర్ సెక్షన్ 174 CRPC చేసి నిజాల్ని చెప్పవలసినటువంటి పరిస్థితి పోలీస్ అధికారుల మీద ఉంది. అదేవిధంగా గుడివాడ ప్రజలకు కూడా నేను విన్నవించేది, ఇటువంటి సాంప్రదాయాలు సంస్కృతి మన గుడివాడ పట్టణానికి వద్దు. ఇటువంటి పిరికి బంధుల చర్యలకి, ఇటువంటి దుష్ట సాంప్రదాయమైనటువంటి పనులకి మీరెవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎవరు ఇటువంటి ఎన్ని వృత్త ఊపులు అంటారు, వీటికి మనం భయపడవలసిన అవసరం మనకు లేదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇటువంటి శక్తులు, అరాచక శక్తులకి తరిమి కట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మీ సెలవు తీసుకున్న. జై హింద్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని సుంకర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుంకర రమాదేవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభ్యున్నతి సాధ్యమని సుంకర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుంకర రమామణి పేర్కొన్నారు. గుడ్మెన్పేటలో రమామణి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గెలిస్తేనే గుడివాడ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళల జిల్లా ఉపాధ్యక్షురాలు తమ్మినీడు గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంటంటే నాకు ఒక కోరిక ఉంది, నా జన్మభూమికి 2 సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని. అది ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత బాగా ప్రయత్నం చేసి, ఆ గుడ్మెన్ ప్రజలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా గుడ్మెన్పేట ఎంతోమంది BA ML చదివి కూర్చున్నారు. అందుకని మనం పెట్టించామంటే 20,000 మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలని కోరిక. అదేనయ్యా సాఫ్ట్వేర్ కంపెనీలు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరిక. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరిక. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నా కోరిక. అందుకనే ఆయన అడిగి ఒక స్థలం తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాను, 2 పెట్టిస్తాను. పెట్టించి 20,000 మందికి ఇక్కడ గుడివాడలో జాబ్ వచ్చేటట్టు చూస్తాను. రమామణి గారు ఇంతకుముందు 30 years నుంచి సుంకర కంప్యూటర్స్ ట్రస్ట్ పెట్టి చాలామంది పేదలకు ఉచితంగా చాలా చేశారు. ఇప్పుడు మన ప్రజల తరఫున, మన తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నారు. 20,000 మందికి ఉద్యోగం వచ్చేటట్టు సాఫ్ట్వేర్ కంపెనీలు తేగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సహకారం తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ రాగలిగితేనే మనం కంపెనీలు పెట్టగలుగుతాము, మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం, పేదవాళ్ళందరికీను అని రమామణి గారి కోరిక. కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీని, ఇక్కడ కొనకళ్ళ నారాయణ గారిని, అవినాష్ని గెలిపించి మన నియోజకవర్గం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలి. ప్లస్ మళ్ళీ అందరూ సైకిల్ గుర్తుకే 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తే రమామణి గారితో మేము సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించగలుగుతాం. ఇక్కడ సుంకర రమామణి గారు మొదటి నుంచి మేమంతా 83 నుంచి చేస్తూనే ఉన్నాం. నేను ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. కాబట్టి 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గుడ్మాన్పేట ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. 2 ఓట్లు కొనకళ్ళ నారాయణ గారికి, అవినాష్ గారికి వేసి గెలిపించమని ప్రార్థన. గుడివాడలో ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడ్మాన్పేటలో నిరుపేదలే తప్ప మధ్యతరగతి వాళ్ళు కూడా లేరు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు అసలు లేరు. విద్య, వైద్యము వాళ్ళకు అవసరము. ఈరోజు కూడా మంచి యువకులు, తెలివైన యువకులు కూలి పని చేసుకొని బతుకుతున్నారు. కాబట్టి ఈ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. తెలుగుదేశం గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారిని నేను డైరెక్ట్గా కూడా కలిసి విన్నవించుకొని అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ విద్యా వైద్యం ఏర్పాటు చేయడానికి కూడా నేను కృషి చేస్తానని ఈ ఉగాది శుభ సందర్భంగా తెలుగుదేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటేసి అఖండ విజయం సాధించి పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా కావాలని ఆ సంతోషంగా మేమందరం మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం. గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ కుమార్ను ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల అండా, యేసుప్రభు, అల్లా మరియు ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఎన్నికల్లో తాను విజయం సాధించడం తథ్యమని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.
గుడివాడ లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన క్రైస్తవ ఆత్మీయ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ను ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కే కన్వెన్షన్ హాల్లో జరిగే సభలో పాల్గొన్న బ్రదర్ అనిల్ను కలిసి సభలో పాల్గొన్న క్రైస్తవ సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే సహాయం చేస్తారో దేవుడి యొక్క కృప కనికరం వారి మీద ఉంటాయని పేర్కొన్నారు. ఉగాది పండుగను ప్రజలు అందరూ ఆనందంగా జరుపుకొని సుఖశాంతులతో జీవించాలని నాని ఆకాంక్షించారు. ఈరోజు గుడివాడ డివిజన్లో ఫాస్టర్స్ అసోసియేషన్ బ్రదర్ అనిల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి నేను కూడా వచ్చి ఆ దేవదేవుడు అయినటువంటి ఆ ప్రభు ఆశీస్సులు మీ ద్వారా మాకు కూడా కావాలని చెప్పి బ్రదర్ అనిల్ గారిని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఫాస్టర్లని దైవజనుల ఆశీస్సులు పొందడానికి ఇక్కడ రావడం జరిగింది. మమ్మల్ని దీవించమని చెప్పి ఆ దేవుడి ఆశీస్సులు సంఘానికి, సమాజానికి, పేదలకి, దళితులకి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి ఎవరైతే మేలు చేస్తారో వారికే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే దైవజనులైనటువంటి మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. వాళ్ళు తప్పకుండా మేము ఆలోచించి మంచి నిర్ణయమే చేసుకుని మేము మా దేవుడి ఆజ్ఞ ప్రకారం నడుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ సమయంలో బ్రదర్ అనిల్ గారు ఇక్కడికి వచ్చి సమావేశం నిర్వహించడం, ఆయన్ని కలవటం మాకైతే ఆనందంగా ఉంది. తప్పకుండా దేవదేవుడైనటువంటి ఆ ప్రభు ఆశీస్సులు, దైవజనుల ఆశీస్సులు, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అల్లా ఆశీస్సులు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటాయి మా మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద ఉంటాయని చెప్పి తెలియజేస్తూ జిఎం న్యూస్, సిటీ కేబుల్, సాక్షి, ఇతర మీడియా ఛానల్స్ అందరికీ, చూసేటువంటి తెలుగు ప్రజలందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఉగాదికి అందరికీ మంచి జరగాలని చెప్పి అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు జీవించేటట్టు మంచిగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాధారంగ మిత్రమండలి నాయకులు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాధా రంగమిత్ర మండలి నాయకులు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. గుడివాడ కార్యాలయంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు పోతుల కాంతారావు పలువురు మిత్రమండలి నాయకులకు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. గుడివాడ అభివృద్ధే అవినాష్ లక్ష్యమని, ప్రజలు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా అవినాష్ను, ఎంపీగా కొనకళ్ళ నారాయణరావులను గెలిపించాలని యలవర్తి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దు వీరభద్రరావు, గుడివాడ సుమిత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా గడిచినటువంటి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు పోతులు కాంతారావు గారు, అట్లాగే ఆయనతో పాటు ఆయన అనుచరులు, కొంతమంది రాధారంగ మిత్రమండలి సభ్యులు అందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈరోజు వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చేరడమే కాకుండా ఆయన్ని ఎన్ని అవమానాలు పాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాధా గారి పట్ల ప్రవర్తించాడు అనేది నేను చెప్పడం కదా, ఆయన నోటితో రాధా గారు ఆయనే చెప్పాడు. ఫ్యాన్ గాలి రావట్లేదు, ఫ్యాన్ వద్దు పక్కన పడండి అని వంగవీటి రాధా గారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఆయనతో పాటు పనిచేసేటటువంటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు కాంతారావు కానీ ఇతర పెద్దలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడమే కాకుండా దేవినేని అవినాష్ గారి యొక్క గెలుపు కోసం గుడివాడ పట్టణం ప్రశాంతంగా ఉండటం కోసం, గుడివాడ పట్టణం ఎటువంటి కుల మతాల మధ్యలో ఘర్షణ లేకుండా అందరం అన్నదమ్ముల్లాగా ఉండటం కోసం మరి ఈరోజు ఆయన యొక్క విజయానికి కృషి చేస్తాం మేము కూడా అని చెప్పి జాయిన్ అవడం చాలా సంతోషం. తప్పనిసరిగా వారిని పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ
రాబోయే కాలంలో రాధారంగ మిత్రమండలకు కూడా సముచితమైనటువంటి స్థానం తెలుగుదేశం పార్టీలో కల్పిస్తాం. గుడివాడలో వారి సేవలను కూడా వినియోగించుకుంటాం. తప్పనిసరిగా ఈరోజు కాపు సోదరులందరూ కొడాలి నాని చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, అతను 2 నాలుకల ధోరణి కానీ, అతను కులాలని మతాలని అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బుద్ధి చెప్పి దేవినేని అవినాష్ గారిని గెలిపించే సమయం ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు గుడివాడ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా గత 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. వంగవీటి రాధాకృష్ణ గారి పిలుపు మేరకు దేవినేని అవినాష్ గారిని గెలిపిస్తా కోసం నేను రాధారంగ మిత్రమండలి సభ్యులచే ఈరోజు నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. నన్ను గౌరవనీయులు యలవర్తి శ్రీనివాస్ గారు కండువా కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు. దేవినేని అవినాష్ గారి గెలుపు కోసం అహర్నిశలు మేమంతా కృషి చేస్తాము. సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్ష కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి కోరారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన బీఎస్పీలతో కూడిన వామపక్షాల కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తేనే సంక్షేమ పాలన సాధ్యమని ఆర్సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి దేశంలోనే పెద్ద పార్టీగా అధికారంలోకి వచ్చి అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల ఫలితం ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఏమీ అమలు చేయలేదు. మేము అధికారంలో వస్తే నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. అట్లాగే ధరలు తగ్గిస్తాము, అట్లాగే నిరుద్యోగ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాము, ఇలాంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ దేశంలో తను ఇచ్చిన వాగ్దానాల్లో విఫలమైంది. అట్లాగే ఈ దేశంలో మతతత్వాన్ని ఆ శక్తులను కూడా రెచ్చగొట్టి ఈరోజు దేశంలో విధ్వంసక చర్యలను చేపట్టింది. అదే కాదు, స్వతంత్ర సంఘాలు, రాజ్యాంగానికి లోబడి ఉన్న స్వతంత్ర సంస్థల్ని నిర్వీర్యం చేయడానికి ఆ సంస్థల్లోనూ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తుల్ని దాంట్లో చొప్పించడం జరిగింది. భారతదేశం అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాల్లో వెనకబడిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రచారం ఆ పార్టీ గెలవాలా ఈ పార్టీ తప్పితే అసలు ప్రజా సమస్యలు చర్చకి రాకుండా 2 పార్టీలు నాటకం ఆడే పరిస్థితి. రోజు చంద్రబాబు నాయుడు బీజేపీని వైఎస్ఆర్ని వీళ్ళని తిట్టే పని ఆయన పని, వాళ్ళేమో చంద్రబాబు నాయుడిని తిట్టే పని. కానీ ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమీ చర్చకి రాకుండా 2 పార్టీలు బ్రహ్మాండమైన నాటకం ఆడుతున్నాయి. దీన్ని ప్రజలు గుర్తించి ఈ 2 పార్టీలని ఓడించడానికి రాష్ట్రంలో యావత్ ప్రజానీకం కార్మిక వర్గం పనిచేయాలని, ఈ కార్మిక వర్గ సమస్యలు ఏ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఓటర్స్ ఆలోచించి సరైన పార్టీని ఎన్నుకోకపోతే రాబోయే రోజుల్లో కష్టాలకు బాధ్యులు మనమే అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు యువత నాయకులు సైకిల్ యాత్ర నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు యువత నాయకులు సైకిల్ యాత్ర నిర్వహించారు. పామర్ రోడ్డు భీమవరం గేటు వద్ద సైకిల్ యాత్రను టీడీపీ నాయకులు గోకరకొండ బలరాం ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ విజయం తథ్యమని బలరాం పేర్కొన్నారు. పట్టణ పురవీధులలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కోయిలాపు రాము, జోగా బాలకృష్ణ, నిమ్మగడ్డ సత్యసాయి, తెలుగు యువత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా తెలుగుదేశం గాలి విపరీతంగా వీస్తుంది. మరి ఫ్యాను మరి ముక్కలు అయ్యే రోజు వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి, మరి పెన్షన్లు కానీ, మహిళలకి పసుపు కుంకుమ కానీ, మహిళా డ్వాక్రా రుణాలు కానీ, ఇవాళ మహిళలంతా వన్ సైడ్గా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వమే కావాలి, మన అభివృద్ధి మన కుటుంబం బాగుండాలంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని
నీ కృతనిశ్చయంతో మరి ఉన్నారు. ఇవాళ మరి ఇక్కడ శాసనసభ్యుడు చూస్తుంటే ఒక గుడివాడలో మరి అవినాష్ గారు వస్తే రౌడీయిజం, మరి అన్నదమ్ముల మధ్య గొడవలు, సెటిల్మెంట్లు, మరి భూ కబ్జాలని చెబుతున్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మరి గతంలో భూ కబ్జాల చరిత్ర అతనిది. అన్ని రకాలుగా మరి రౌడీయిజం ప్రోత్సహించిన చరిత్ర అది. మరి మీరు మహిళలు కానీ గుడివాడ పట్టణ నియోజక ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇవాళ అభివృద్ధి 15 ఏళ్ళలో అతను చేశాడా లేదా చంద్రబాబు నాయుడు గారు మరి 200 పెన్షను 2000 మరి ఇట్లా అన్ని రకాల పథకాలు పెట్టి ఇవాళ ప్రజలకి చంద్రన్న బీమా ఎవరు చిన్న యాక్సిడెంట్ అయి జరిగినా మరి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి ఇంటికి భరోసా నేనున్నాను, పేదవాడికి భరోసానిచ్చిన ఏకైక ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి దేవినేని అవినాష్ గారు ఒక విద్యావంతుడు. మరి ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఇల్లు కొనుక్కుని స్థిర నివాసం ఏర్పరచుకుని గుడివాడకి నేనుంటాను, శాశ్వతంగా గుడివాడని అభివృద్ధి చేస్తున్నా అన్నాడు. ఒక్క అవకాశం అన్నాడు. మరి గుడివాడ ప్రజలు దీన్ని అర్థం చేసుకుని తప్పకుండా మరి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి అవినాష్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున అవినాష్ గారి గెలుపు కోసం అవినాష్ గారి గెలుపు కోరుకుంటూ కొయిలాపురాము అని నేను మా యూత్ ఆధ్వర్యంలో సాయి జోగబాల వీరందరి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం అంతా మేము వినూత్న రీతిలో సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసి పట్టణం అంతా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా అవినాష్ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బలరాం గారు ప్రారంభించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అవినాష్ గారు ఒక సాధు స్వభావి, ఆయన విద్యావంతుడు. ఇక్కడ మన గుడివాడ ప్రజల కోసం ఆయన గుడివాడను అభివృద్ధి చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆయన ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన అలుపు లేకుండా 24 గంటలు జనాల్లో తిరిగి విస్తృత స్థాయిలో ప్రచారం చేసి గుడివాడని మంచి స్థానంలో ఉంచాలని ఆయన ఒక శపథం చేపట్టాడు. కనుక ఆయన అందరికీ మనం మద్దతుగా నిలిచి ఈ 3-4 రోజులు కూడా ప్రతి ఒక్క యువత నిద్రపోకుండా అందరినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన చేసే మంచి పనులు అవన్నీ ప్రతి ఒక్కరిని మార్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసి మళ్ళీ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకొని అనేక సంక్షేమ పథకాలు మన గుడివాడకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో గుడివాడను చూసుకొని ప్రతి ఒక్క యువత బాగా ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో సెటిల్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ అవినాష్ గారికి మా తరపు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఎలా అయినా సరే ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తాం గుడివాడిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఘన స్వాగతం పలికిన పట్టణ ప్రజలు. గుడివాడ పట్టణంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. హారతులు గజమాలలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్న గుడివాడ బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.